జార్ఖండ్లో నియామక పరీక్షల నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయని రాంచీలో వేలాది మంది విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ అంశంలో తొలుత అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన పలువురు విద్యార్థులను పోలీసులు మార్గ మధ్యలోనే అడ్డుకున్నారు. అయితే వివిధ మార్గాల్లో అసెంబ్లీ వైపుగా వేలాది మంది విద్యార్థులు వెళ్లారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు. అక్రమాలకు నిలయంగా మారిన జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. జాతీయ జెండాలు చేతపట్టిన విద్యార్థులు బ్యారికేడ్లను తోసుకుని అసెంబ్లీ వైపు ముందుకు వెళ్లేందుకు తీవ్రంగా యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బ్యారికేడ్లను ఛేదించుకుని వస్తున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వారిపై జలఫిరంగులు ప్రయోగించారు. అయితే ఈ ఉద్రిక్తతల మధ్య పలువురు విద్యార్థులు బ్యారికేడ్ల పైకి ఎక్కి నిలబడ్డారు. పోలీసులు తమపైకి వాటర్ క్యానన్లతో నీటిని కొడుతున్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆ నీటి ధారల మధ్య బ్యారికేడ్లపైనే డాన్స్ చేస్తూ తమ నిరసనను వినూత్నంగా వ్యక్తపరిచారు. జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను రద్దు చేసే వరకు ఈ ఆందోళనను ఆపేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. పెద్ద సంఖ్యలో మోహరించిన విద్యార్థుల నిరసనలతో రాంచీ వీధుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పరీక్షల్లో అవకతవకల వ్యవహారంపై గత 9 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జేఎల్కేఎం నేత దేవేంద్రనాథ్ మహాతో తన బరువు 10.5 కిలోలు తగ్గినప్పటికీ అంబులెన్స్లో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి సిబు సోరెన్ చిత్రపటాన్ని చేతపట్టుకుని కనిపించారు. తమ నిరసన 17వ రోజుకు చేరుకోవడంతో ఆందోళనకారులు జాతీయ జెండాలు, ప్లకార్డులు చేతబూని తమ డిమాండ్లకు మద్దతుగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 51వ జన్మదినం నాడే జరిగిన ఈ ర్యాలీ దుర్వాలోని పాత అసెంబ్లీ కాంప్లెక్స్ వెలుపల నుంచి ప్రారంభమైంది. కొత్త విధానసభ భవనానికి చేరుకోవాలనే లక్ష్యంతో నిరసనకారులు ముందుకు సాగారు. अभिषेक तू खाली हमको धर लेना ना, गिरा मत कर। ఆందోళనకారులతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ ప్రతిష్టంభనను తొలగించడంలో విఫలమైంది. చివరి విడత చర్చల అనంతరం నిరసనకారుల డిమాండ్లలో 98% అంగీకరించామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే రద్దు చేయాలని కోరిన 13 పరీక్షల్లో కేవలం 3 మాత్రమే రద్దు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని నిరసనకారులు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలన్న తమ డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదు అని స్పష్టం చేశారు.